మొట్టమొదటిగా మరి భూమి ఆకాశము సృష్టించిన మరి సృష్టికర్తని మరి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఈరోజు ప్రపంచ యువత్తు మరి ఎంతో కర్మంతో మర్యాదతో దేవాది కూడా ఒక చిన్న చిన్న పరిచర్య దేవుడు అవకాశం ఇచ్చున్నాడు. మరి ఆ ప్రాంతము నుంచి మాకు ఈ ప్రాంతం నడిపించి మరి దైవజనులు మరి స్థానిక దైవజనులు బట్టి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్క సహోదరులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. కనుక అందరూ సంతోషంగా ఉన్నారమ్మా. సంతోషంగా ఉన్న వాళ్ళు చేతులెత్తండి. చేతులెత్తినంత మాత్రం నేను డబ్బులు మాత్రం అడగాను. దేవునికి స్తోత్రం చెప్తామా? ఒక్క మాట చెప్తాము. దేవునికే మహిమ కలగాలి. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మరి నేను కూడా కొద్ది సమయంలోనే త్వరలోనే ముగించేస్తాను. మరి ఇంతగా మా తోటి సేవకులు ఇద్దరు కూడా చక్కటి సాక్ష్యం చెప్పారు. నేను కూడా అటువంటి పరిస్థితుల్లోనే దిగజారిన వ్యక్తి. మరి అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు నన్ను పట్టుకున్నాడు. అయితే నేను ఏం చెప్పాలని ప్రభువాని నేను మనసులో బాధ పెట్టానో అటువంటి వ్యక్తిని నన్ను ఈ బైబిల్ గ్రంథాలు చూపించాడు. దేవుని స్తోత్రం. కనుక రండి వెళ్దాము. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, జీవగల ప్రభువా, గొప్ప దేవుడు తండ్రి, నీవు సర్వశక్తి గల మహాదేవుడు. నీవు మమ్మల్ని పరిమళిస్తున్న దేవుడు అయా. తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు, నీ నామను వస్తున్నామయ్యా. మా అందరితో మీరు మాట్లాడమనని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందునా పరమ తండ్రి. నామములో అలాగుననే నేరుగా దేవుని ఒక వాక్యము చూద్దాము. మరి అపోస్తలుల కార్యము ఒకసారి తీసినట్లయితే మరి ఇక్కడ పౌలు నిమిత్త కొరకు చూద్దాము. మరి 17వ వచనంలో మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. మరి పౌలు గారు ఎలాగా ముందు కొనసాగాడో కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. ఒకసారి అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము మొదటి వచనము నుంచి ఎవరైనా చదివినట్లయితే, అపోస్తలుల కార్యము. అపోలోనియ పట్టణముల ముందుగా వెళ్ళి తెసలోనికి వచ్చేది. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. కనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవకాశమని నేను మీకు ప్రచారము చేయు యేసుక్రీస్తు క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో దృష్టాంతములను విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినమును తర్పించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులుగా క్రీస్తు దేశస్థులో చాలా మంది ఘనతల గల స్త్రీలలో అనేకులలో ఒప్పుకొని పౌలుతోను శీలతోను కలుసుకొనేది. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు తన వాటిలో దీవించును గాక. ఈ సమయంలో ఇక్కడ మనం చూస్తున్నాము. మరి పౌలు శీల ఏ ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరి అపోలి పట్టణము మీదగా వెళ్ళి తెస్సలోనికి వచ్చేది. అక్కడ యూదులు సమాజ మందిరం ఒకటి ఉండెను. గనుక లేఖనముల నుండి
దృష్టాంతమును నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములో తిరస్కరించుచుండాను, తర్కీసించుచుండాను. దేవుని స్తోత్రం. కనుక ప్రియ దేవుని యొక్క సంగమా, మనము దేవుని యొక్క బిడ్డలు కనుక మనము ఇక్కడ జరిగిన విషయంలో నేను తెలియజేసుకున్నది ఏంటంటే, మరి అంపిపోల్ నుంచి అపోల్నియ ప్రాంతం నుంచి తెస్సలోని ప్రాంతానికి ఎందుకు పౌలు గారు ఆ ప్రాంతం పౌలు శీల వెళ్ళారంటే, మరి కేవలము ఆ తెస్సలోని ప్రాంత ప్రజలకి ఎవరి కోసం చెప్తున్నాడంటే, క్రీస్తు ఈ లోకం వచ్చి ఏం చేశాడంటే శ్రమ పడ్డాడు. మరి మృతం నుండి లేచుట విషయంలో ఇక్కడ సూటిగా సున్నతంగా లేఖనము ఆధారం చేసుకొని ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు తెలియజేసుకున్నాడు అనమాట. ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నాడని కూడా ఉన్నాయి కదా. 3 రోజులు మరి విశ్రమిస్తూ అక్కడ ఉన్న గ్రీకు దేశస్తులతో అక్కడ మరి మంటున్నారు, కానీ కొంతమంది అంగీకరించలేదు. కానీ కొంతమంది ప్రభువు మాటలను, మరి పౌలు నోటి నుంచి వస్తున్న మాటలను వారు స్త్రీలు కానీ అనేకులు ఏం చేశారంటే పౌలు శీల చెప్పిన మాటలను ఏం చేశారమ్మా, ఒప్పుకున్నారు, లోపడ్డారు, విన్నారు, దాన్ని విశ్వసించడానికి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కింద మాట చదివినట్లయితే అమ్మా ఒకసారి చదవండి. అయితే యూదులు మత్సరపడి పన్నిపాటులు లేక తిరుగుకొందురు, దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణం ఎలా అల్లరి చేయించు ఆసును ఇంటి మీద పడి వారిని జనుల సభ యొద్దకి తీసుకొని వచ్చుట యత్నం చేసేది. ఇక్కడ జరుగుతున్నది ఏదంటే, పౌలు శీల చేస్తుంది ఏదంటే, ఇక్కడ మంచి కోసం చేస్తున్నారు, చెడు కోసం చేస్తున్నారమ్మా. మంచి కోసమే దేవుని మాటను బయలుపరుస్తున్నారు. ప్రభు ఈ లోకం ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు నిజమే మన కోసము ఈ లోకము అందరిని రక్షించడానికి వచ్చాడు. అందరి కోసము చనిపోయాడు, అందరి కోసము తిరిగి లేచాడు. అందరినీ వారు ప్రతి ఒక్క మరి పాపం చేత అపార్థం చేత చచ్చిపోతున్న ప్రజలందరి కోసము, ఈ లోకంలో ఉన్న నశించిపోయే ప్రతి ప్రజల కోసం వచ్చారని వీరు పౌలు శీల చక్కటి మాటలు బోధించారు. కానీ అక్కడ ఏ మంత్రము పౌలు శీల మాటలను కొంతమంది ఎవరైతే యూదులు అన్నబడిన వారు ఎవరి మీద గురి వేశారంటే పౌలు శీల మీద గురి వేశారు. దేవుని స్తోత్రం. కనుక అప్పుడు తర్వాత వీరు ఎక్కడ ఉన్నారట? ఎవరి ఇంటికి ఉన్నారు? సోయానే ఇంటి మీద వారు ఉన్నారు. అక్కడ ఉంటూ పరిచర్య ప్రాంతంలో చేస్తున్నారు. అనేక మందిని ప్రభు మాటలో తెలియజేస్తున్నారు. ఇదిగో దేవుడు అందరికి ప్రభు అందరినీ రక్షించడానికి, అందరినీ కాపాడడానికి, అందరికీ పరిస్థితుల్లో పడిపోయిన ప్రజలను కూడా రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు లోకం వచ్చి ఉన్నాడని చాలా ప్రాంతంలో ఉండి దేవుని మాటలను బోధిస్తున్నారు. కానీ ఆ ప్రాంతంలో ఏం చేశారంటే, వీరు ఎందుని మీద వచ్చి ఉన్నారంటే, మా భాష ఇందాక అయ్యారు చెప్పాను, మా భాష కూయి భాష అంటారు అనమాట. మరి ఇందాక పాస్టర్ గారు చెప్తుంటే నాకే చెప్పినారు, నేను కూడా చదువుకోలేదు, ఆ అక్షరం కూడా నాకు తెలియదు. ప్రభువే, బైబిలువే, దేవుడే నాకు నేర్పించాడు. సాక్ష్యం చెప్పడానికి సమయం లేదు. కనుక ఇక్కడ జరిగింది ఏం జరిగిందంటే, ఏతన పడేది. కింద మాటలలో చదవండమ్మా. అయితే వారు కనబడినందున యాసోను కొందరి సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకము తలకిందులు చేసి వీరు ఇక్కడికి వచ్చి ఆసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు అని కేకలు వేసి ఉన్నారని ఆ ప్రాంత ప్రజలు ఎవరి మీద కేకలు వేశారంటే పౌలు శీల మీద
కేకలు వేసి చెప్పారన్నమాట. చాలా విపరీతమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోవడానికి ప్రయత్నం చేశారు. అయినా సరే వీళ్ళు ఈ ప్రాంతం ఉండకూడదు, లేక వీరికి ఏదైనా చంపడానికైనా ప్రయత్నం చేద్దామని కూడా ట్రై చేశారు.